కరీంనగర్లో డంపింగ్ యార్డు సమస్య పరిష్కారం కోసం పలు ప్రతిపాదనలు ప్రభుత్వం ముందున్నాయని కరీంనగర్ కార్పొరేషన్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ తెలిపారు. అవి అమల్లోకి వస్తే సమస్య సులువుగా పరిష్కారం అవుతుందన్నారు. ర్యాంకీ సంస్థతో సర్వే చేయగా 4.5 లక్షల మెట్రిక్ టన్నుల వ్యర్థాలు డంపింగ్ యార్డులో ఉన్నట్లు తేలిందని చెప్పారు. ప్రస్తుతం 30,000 మెట్రిక్ టన్నుల వ్యర్థాలను బయోమైనింగ్ ద్వారా వేరు చేస్తున్నామని, మరో టెండర్ కూడా ఖరారైతే ఆ పనులు కూడా మొదలవుతాయన్నారు. బయోమైనింగ్ ద్వారా ఇప్పుడున్న చెత్తను సైతం పూర్తిగా తొలగిస్తామని ప్రఫుల్ దేశాయ్ చెప్పారు. కరీంనగర్ వరంగల్ కారిడార్లో ఘన వ్యర్థాల నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం సైతం పలు ప్రతిపాదనల్ని పరిశీలిస్తోందన్నారు. వాటిలో ఏ ప్రాజెక్టు అయినా ఖరారైతే డంపింగ్ యార్డు సమస్య తీరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. డంపింగ్ యార్డ్లో మెయిన్ ఒక మనకి రివర్ సైడ్ ఒక డంపింగ్ యార్డ్ ఉంటుంది. దాంట్లో మొన్న రామ్కి వాళ్ళకి సర్వే చేపిస్తే ఇప్పుడు వరకు మనకి టోటల్ అరౌండ్ 4.5 lakh మెట్రిక్ టన్స్ ఆఫ్ లీగసీ వేస్ట్ అక్కడ ఉంది అనేది మనం సర్వే ముఖాంతరం తెలుసుకున్నాం. సో ఇప్పుడు ప్రెసెంట్గా మనం అక్కడ ఒకటి స్వచ్ఛ భారత్ కింద ఒక టెండర్ పెట్టుకున్నాము, ఒక 2 crores. దాంట్లో అరౌండ్ 30,000 మెట్రిక్ టన్స్ లీగసీ వేస్ట్ని ప్రొసెస్ చేయడం జరుగుతున్నది. దానివల్ల ఆల్మోస్ట్ 90 to 95% వరకు కూడా కంప్లీట్ అయింది. సో అది కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఇంకొక టెండర్ కూడా అండర్ ప్రాసెస్లో ఉంది. అది కూడా మనం తొందరగానే టెక్నికల్ ఇవాల్యుయేషన్ చేసి అది కూడా మనం స్టార్ట్ చేస్తాం.